ఇంటర్మీడియట్ కళాశాలలకు అగ్నిమాపక నిరభ్యంతర సర్టిఫికెట్ల ఫోర్జరీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఆయా సర్టిఫికెట్లలో ఉన్నతాధికారులు సంతకాలు ఫోర్జరీ అయినట్టు గుర్తించగా దాదాపు 52 కళాశాలలు సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని హైడ్రా తేల్చింది. ఆయా కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా సూచించింది. ఈ వ్యవహారంలో సూత్రధారులెవరు, పాత్రధారులెవరు అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. నకిలీ అగ్నిమాపక నిరభ్యంతర ధ్రువపత్రాల ఫోర్జరీ అంశాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. 52 ఇంటర్ కళాశాలలు నకిలీ ఎన్ఓసీలను సమర్పించినట్లు విచారణలో తేలిందని హైడ్రా తెలిపింది. ఇప్పటికే ఇంటర్ బోర్డుకు లేఖ రాసి వివరాలు తీసుకున్న హైడ్రా జులై 4న లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 142 జూనియర్ కళాశాలలు ఫైర్ ఎన్ఓసీలు సమర్పించగా అందులో 90 వరకు ఒరిజినల్వి కాగా 52 ధ్రువపత్రాలు నకిలీవని హైడ్రా తేల్చింది. 2025-26, 2026-27 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్ ఎన్ఓసీల ప్రతులన్నింటినీ హైడ్రా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఇంటర్మీడియట్ విద్యాధికారులు 76 అగ్నిమాపక నిరభ్యంతర ధ్రువపత్రాల ప్రామాణికత నిర్ధారణ కోసం పంపించారు. వాటిని హైడ్రా కార్యాలయ రికార్డులతో పరిశీలించగా 7 ఫైర్ ఎన్ఓసీలు నకిలీవని తేలింది. రెండో దశలో సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు 66 ఫైర్ ఎన్ఓసీలను ధృవీకరణ కోసం పంపించారు. వీటిని హైడ్రా కార్యాలయ రికార్డులతో పరిశీలించగా 45 ఫైర్ ఎన్ఓసీలు ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఈ మేరకు ఆయా కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా సూచించింది. ప్రతి విద్యా సంవత్సరంలో ఆయా కళాశాలలు తప్పనిసరిగా ఇంటర్ బోర్డుకు ఎన్ఓసీలను సమర్పించాల్సి ఉంటుంది. గతంలో సమర్పించిన ఎన్ఓసీల కాల పరిమితి ముగియటంతో తాజాగా ఓ కళాశాల యాజమాన్యం సమర్పించిన ఎన్ఓసీలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైడ్రా అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించగా పత్రాల్లోని సంతకాలు ఫోర్జరీ అయినట్టు బయటపడింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, గతంలో అగ్నిమాపక శాఖలో పనిచేసి బదిలీ అయిన ఉన్నతాధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సంతకాలు ఫోర్జరీ జరిగినట్టు గుర్తించారు. బర్కత్పురాలోని హైందవి జూనియర్ కళాశాల, ఎస్ఆర్ నగర్లో రెసోనెన్స్, మెహిదీపట్నంలోని ప్రియాంక, విద్యానగర్లోని మదర్ గర్ల్స్, చంద్రాయణగుట్టలోని శ్రీచంద్ర, చిక్కడపల్లిలోని న్యూయరా, శివరాంపల్లిలోని షాహీన్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కళాశాలలు సమర్పించిన ఎన్ఓసీల్లో ఫోర్జరీ జరిగినట్టు బయటపడింది. కొందరు ఇంటర్ బోర్డులోని అధికారులు ఈ వ్యవహారంలో కుమ్మక్కైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.